హలో మై డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం ఎంఎస్సి క్లినికల్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ కాలేజ్ లిస్ట్ అనేది చూస్తాం. సో ఫస్ట్ మనము ఒఫిషియల్ వెబ్సైట్లో వెళ్ళిన తర్వాత కింద టెంటేటివ్ కాలేజ్ లిస్ట్ అని ఉంటుంది, లింక్ ఓపెన్ చేయండి. అందులో మనకి టోటల్ 8 యూనివర్సిటీస్ ఉన్నాయి. ఫస్ట్ ఉస్మానియా యూనివర్సిటీలో మనకి అఫిలియేటెడ్ కాలేజెస్ ఏమేమి కాలేజెస్ మనకి ఉస్మానియాతో లింక్ అయ్యి మన కోర్స్ని ఇస్తున్నాయి ఆ కాలేజ్ లిస్ట్ అనమాట. ఎంఎస్సి న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్, ఎంఎస్సి అప్లైడ్ న్యూట్రిషన్. సో ఈ 3 కోర్సెస్ మనకి డిఫరెంట్ కాలేజెస్లో ఉన్నాయి. క్యాపిటల్ డిగ్రీ కాలేజ్, ఇస్లామియా కాలేజ్, జాహ్నవి కాలేజ్, మేఘ్నా కాలేజ్, సిద్ధార్థ కాలేజ్, ఇలాంటివన్నీ కాలేజెస్లో మన కోర్స్ అనేది ఉంది. పేమెంట్ సీట్ అనమాట 33,800. ఈ కాలేజెస్ అన్నీ కొంచెం చిన్నవే, వాటి రేటింగ్ అండ్ రివ్యూ కూడా అంత బాగాలేదు. అంటే రివ్యూస్ అనేవి మన ఫ్యాకల్టీ మీద ఉన్నాయన్నమాట. మంచి ఫ్యాకల్టీ అయితే దే విల్ టీచ్ యూ వెల్. సో మీరు ఫ్యాకల్టీ మీద రివ్యూ చూసి మీరు జాయిన్ అవ్వండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంఎస్సి న్యూట్రిషన్ శ్రీవాణి డిగ్రీ కాలేజ్లో ఉంది. ఎంఎస్సి న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ కాలేజ్ లిస్ట్ వచ్చేసి ధృవ కాలేజ్, జాహ్నవి కాలేజ్, కస్తూర్బా కాలేజ్, మేఘ్నా కాలేజ్, సరోజినీ నాయుడు కాలేజ్, సాన్వి కాలేజ్, సిద్ధార్థ డిగ్రీ కాలేజ్, సిద్ధార్థ డిగ్రీ ఉమెన్స్ కాలేజ్, అక్షర కాలేజ్, అండ్ అగైన్ సాన్వి కాలేజ్లో అప్లైడ్ న్యూట్రిషన్ కూడా ఉంది. అండ్ ధృవ కాలేజ్లో కూడా అప్లైడ్ న్యూట్రిషన్ అనేది ఉంది. ధృవ కాలేజ్ కొంచెం పెద్దదే. సో ఫస్ట్ మనం సరోజినీ నాయుడులో మనకి ఫ్యాకల్టీ అనేది బాగుందంట, నేను విన్నాను. సరోజినీ నాయుడు ఫ్యాకల్టీ బాగుంది. సో కస్తూర్బా అండ్ సరోజినీ నాయుడు, ఈ కాలేజ్ లిస్ట్లో కస్తూర్బా టాప్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సరోజినీ నాయుడు. సో ఈ 2 కాలేజెస్ మీరు ఫస్ట్ ప్రయారిటీ పెట్టుకోండి ఎప్పుడైతే కౌన్సిలింగ్ పెట్టుకుంటారో. ఆ తర్వాత వేరే వేరే చిన్న చిన్న కాలేజెస్ అవన్నీ పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాకతీయ యూనివర్సిటీ కింద కాలేజెస్ ఏమీ లేవు. అంటే కాకతీయ యూనివర్సిటీ అఫిలియేటెడ్ ఉన్న కాలేజెస్లో మన కోర్స్ అనేది లేదు. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ యూనివర్సిటీ. సో తెలంగాణ యూనివర్సిటీలో ఓన్లీ 1 కాలేజే మన కోర్స్ని ఇస్తున్నారు, రామకృష్ణ డిగ్రీ కాలేజ్. ఈ కాలేజ్లో ఓన్లీ వన్ కోర్స్ మన కోర్సే. సో పేమెంట్ వచ్చేసి 36,410. సో 2 ఇయర్స్కి ఈ కాలేజ్ ఫీజు అనమాట. అది కామారెడ్డిలో ఉంది. ఒకవేళ మీరు హైదరాబాద్ ఉంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడం ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ చాయిస్, ఎందుకంటే ఆ కాలేజ్ కొంచెం చిన్నదే. ఫ్యాకల్టీ ఎలా ఉంటుందో మరి చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎంజియూ. సో ఎంజియూలో మన కాలేజ్ లేదు, ఐ మీన్ మన కోర్స్ ఉన్న కాలేజ్ లేదు. ఎంజియూ కూడా మన కోర్స్ని ఆఫర్ చేయట్లేదు. అండ్ నెక్స్ట్ సో అన్ని పేమెంట్ సీట్సే మీరు చూసుకోవచ్చు, అన్ని పేమెంట్ సీట్సే. సెల్ఫ్ ఫైనాన్స్ అనేది ఎక్కడ మన కోర్స్ అనేది కనిపించట్లేదు. పాలమూరు యూనివర్సిటీ కూడా మన కోర్స్ని ఇవ్వట్లేదు. నెక్స్ట్ వచ్చేసి మన శాతవాహన యూనివర్సిటీలో మన కాలేజ్ కోర్స్ అనేది ఓన్లీ 5 to 6 కాలేజెస్ ఉన్నాయి. ఆల్ఫ్రోస్, కిమ్స్, శ్రీ చైతన్య, వాగీశ్వరి, ఇవన్నీ చిన్న చిన్న కాలేజెస్ అనమాట. కరీంనగర్లో ఉంటున్నాయి ఈ కాలేజెస్ అన్ని, చిన్న చిన్న కాలేజెస్. అంటే ఫ్యాకల్టీ కూడా అంత బాగుండదు. సో మీరు ఒకవేళ కరీంనగర్లో ఉన్నారు అంటే అక్కడ ఉన్న ఫ్యాకల్టీ ఎలా ఉంది అనేది స్టూడెంట్స్ని అడిగి రివ్యూ తీసుకొని మీరు కౌన్సిలింగ్ టైంలో పెట్టుకుంటే ఇట్స్ బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఈ కాలేజెస్ అన్ని రియల్గా చిన్న కాలేజెసే. అండ్ నెక్స్ట్ జేఎన్టీయూ వచ్చేసి ఈ యూనివర్సిటీ మన కోర్స్ని ఇవ్వట్లేదు. సో ఓన్లీ 7 ఉన్నాయి. ఆ 7లో కూడా మన కోర్స్ అనేది లేదు. అండ్ నెక్స్ట్ టీఎంవి, తెలంగాణ మహిళా విద్యాలయ్ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ డైరెక్ట్ పెద్ద యూనివర్సిటీ, కోటి ఉమెన్స్ అని అంటారు. అందులో మన కోర్స్ అనేది ఉంది. సో న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ ఇట్ ఈస్ బెటర్. సో మీరు కౌన్సిలింగ్ పెట్టుకునేటప్పుడు ఈ కాలేజ్ ఫస్ట్ పెట్టుకోండి, అంటే టీఎంవి కాలేజ్ ఫస్ట్ పెట్టుకోండి. ఆ తర్వాతే మిగతా కాలేజెస్ పెట్టుకోండి, లైక్ కస్తూర్బా, సరోజినీ నాయుడు అలా పెట్టుకోండి. ఇది సెల్ఫ్ ఫైనాన్స్ అనమాట. ఫస్ట్ మీరు ఫీజు కట్టాలి, ఆ తర్వాత వాళ్ళు ఫీజు మీకు రిటర్న్ ఇచ్చేస్తారు ఆఫ్టర్ ద గ్రాడ్యుయేషన్. సో టోటల్ 8 కాలేజెస్ ఉన్నాయి. ఫస్ట్ మీరు నన్ను అడిగితే కోటి ఉమెన్స్ పెట్టుకోండి, ఆ తర్వాతే మీరు వేరే కాలేజెస్ పెట్టుకోండి. మీరు ఐ థింక్ మీకు నా వీడియో నచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఐ హోప్ దిస్ ఇస్ హెల్ప్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ. ఐఎమ్ ఆల్వేస్ దేర్.